అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం జరిగిన గ్యాస్ లీకేజ్ ప్రమాదం కారణంగా రిగ్ దగ్గరలో ఉన్న బాధితులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. స్థానికంగా ఉన్న లక్కవరం గ్రామంలోని ఎంజీ గార్డెన్స్లో సుమారు 150 మంది బాధితులకు పునరావాసం కల్పించారు. ప్రమాద సమయంలో ఏ స్థాయిలో మంటలు ఎగిసిపట్టాయనేది ఇంకా తెలియాల్సి ఉంది. కోనసీమ జిల్లా మురుసుమండ గ్యాస్ బావి నుంచి మంటలు చెలరేగుతూనే ఉన్నాయి. నిన్న మధ్యాహ్నం 11:30 ఓఎన్జీసీ గ్యాస్ బావి నుంచి ఒక్కసారిగా గ్యాస్ లీక్ కావడంతో గంటల వ్యవధిలోనే 12:30 ఒక్కసారిగా మంటలు చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ పెద్ద ఎత్తున అగ్ని కిలలు ఎగిసిపడుతూ ఉండడంతో కొబ్బరి చెట్లు కూడా అగ్నికి ఆహుతైనటువంటి పరిస్థితి ఉంది. దాదాపు నిన్నటి నుంచి 24 గంటల సమయం కావస్తుంది. ఇప్పటికి కూడా మంటలు అదుపులోకి రానటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పుడు మంటల్ని అదుపు చేయాలనేసి కూడా ఇటు ఏపీ ప్రభుత్వం ఓఎన్జీసీ అధికారులను ఆదేశించినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు లక్కవరం గ్రామంలో ఉన్నటువంటి బాధితులందరినీ పునరావాస కేంద్రాలకు తరలించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి అప్డేట్ ఇవ్వడానికి ఇరుసుమండ ప్రాంతం నుంచి ప్రత్యక్షంగా లైవ్లో మా ప్రతినిధి శేఖర్ ఉన్నారు. శేఖర్, అప్డేట్స్ ఏంటి? ఎస్ మనోజ్, దాదాపు 30 ఏళ్ల తర్వాత మరోసారి కోనసీమ వణికిపోతుందని చెప్పాలి. దాదాపుగా కోనసీమ అంటే చాలా ప్రశాంతంగా ఉండే ప్రాంతం. ఇక్కడ 1995లో చూసుకుంటే అప్పట్లో వచ్చిన ఒక భారీ బ్లోఅవుట్ దాదాపు అప్పుడు 65 రోజులు మండింది. ఇప్పుడు దాదాపుగా 24 గంటల నుంచి ఈ బ్లోఅవుట్ అయితే కొనసాగుతుంది. ఇంకా మంటలు అయితే అదుపు రాలేదు. రిగ్ దగ్గరలో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రస్తుతం మన లక్కవరం గ్రామంలో ఉన్నాం. లక్కవరం గ్రామంలోని ఎంజీ ఫంక్షన్ హాల్స్లో దాదాపు ఒక 150 మందిని అయితే ఇక్కడ తరలించడం జరిగింది. రిగ్ అక్కడ దగ్గర ఉన్న సమయంలో ఏం జరిగింది ప్రత్యక్షంగా చూసిన బాధితులు ఉన్నారు. అలాగే వాళ్ళకి ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేశారు పునరావాస కేంద్రంలో, వారి మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు చూశారు కదా నిన్న స్వయంగా, అసలు ఆ సమయం 12:45 ఒక్కసారిగా మంట వచ్చింది, ఒక భారీ సౌండ్ వచ్చింది అంటున్నారు. ఏం జరిగింది? కరెక్ట్గా 12 అయింది సార్. 12 అయినప్పటికీ మామూలుగా మాది 20 గజాలే తేడా దానికి మాకునండి. అంతే 2 చీల అడ్డు తప్ప ఇంకా ఏమీ లేదు. మయ్యాన్ని ఇంకేమీ లేదు. మొత్తం క్లియర్గా కనిపిస్తుంది మాకండి. అంతే భారీగా సౌండ్ వచ్చింది, పెద్ద సౌండ్ వచ్చిందండి. మొత్తం ఉంచుకొండ కమ్మినట్టు మొత్తం పొగ వచ్చేసిందండి. ఓ పెద్ద సౌండ్ అండి. అది 6 నెలల నుంచి అందులో తీస్తున్నారు. మేము మా చిన్నప్పుడు ఎప్పుడో తీసారు పెట్రోల్ అండి. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు తీసారండి. పెట్రోల్ ఎక్కడ తీస్తున్నారు ఏంటో వదిలేరు అనుకుని మేము అలాగే పొగలు చూస్తా గ్యాస్ బండ్లు కట్టుకుని మేర్లు కట్టుకుని చేసుకున్నామండి. ఇలాగా నువ్వు వచ్చి కదమ్మా ఊరు ఖాళీ చేసేయాలంటున్నారు అన్నారు. అంటే ఊరు ఖాళీ చేయటం ఏంటని మాకు అంతగా తెలియదు సార్. అప్పటికప్పుడు కట్టుబట్టలతోని మాకు సమాచారం సరిగ్గా తెలియలేదు. కట్టుబట్టలతోని తాళాలు కూడా వేసుకోలేదు. తలుపులు ఎలా తీసిన తలుపులు అలాగే పిల్లలేమో స్కూల్లో ఉండిపోయారు సార్. మేమేమో కూలి పనులు చేసుకునే వాళ్ళు మా ఆయన గారేమో బయట ఉండిపోయారు. అప్పటికప్పుడు కొట్టుబట్టలతో రోడ్ల మీద ఆ సౌండ్లకి ఆ పేలిపోయిన మంటలకి పిల్లలు నేనున్నానేమో అని మా పిల్లలు ఇంటికి వచ్చారు. వాళ్ళకి కాళ్ళు కాలిపోయి బాగా దగ్గర కదండి, కాళ్ళు కాలిపోయి మంటలతో బండి స్టార్ట్ అవ్వక పరుగుల్ని గ్యాస్ బండ్ల ఇంట్లోంచి బయటకు గిరేసేసుకుని మాకు అదే ఎక్కువ సార్. అది కాలిపోతే మాకు ఇంటి పక్కనే ఉంది సార్. మాకు అది కాలిపోతే మాకు ఆ ఇల్లు లేకపోతే మేము ఎక్కడ బతకాలి సార్? మాకు ఇది కొంత పవన్ కళ్యాణానికి వెళ్ళిలా చేసి ఇగ్గు లేకుండా మాకు చేయండి సార్. మాది చిన్న కుటుంబం, మాది చిన్న గ్రామం అన్న. మాది ఎప్పుడు ఇలాంటి ఎప్పుడు చూడలేదన్న. కేసుని పిల్ల తప్ప మాకు ఇంకెక్కడ చూడలేదన్న. ఈ పవన్ కళ్యాణానికి చంద్రబాబు అన్నకి ఇది లైవ్ వెళ్ళిలా చేసి మాకు ఇది కొంత ఇగ్గు లేకుండా చేసి మాకు మా ఇల్లులు మాకు మా రెక్కల మీద మేము బతికి వాళ్ళం అన్న. మాకు సాయం చేయండి, ఆర్థిక సాయం చేయండి. మాకు ఇల్లులు ఏమైపోయినాయో ఎలా కొట్టుబట్టలతో వస్తే దొంగలు అన్న. రాత్రి దొంగలు, ఇంటి చుట్టూరు దొంగలు. మేము ఎలా వచ్చామో మాకే తెలియదు. భోజనం లేదు నిన్న, నీళ్ళు లేవు. నీళ్ళు తాగుదామంటే నీళ్ళు తాగే అవకాశం కూడా లేదన్న. పక్కన కల్లారా చూసేనన్న. నేను ఇంటి పక్కనే కాబట్టి నేను ఫస్ట్ సారి చూసి చుట్టుపక్కల వాళ్ళందరినీ కేకేసి బండ్లు కట్టుకుండా అవన్నీ చేసాం. కానీ ఇంత అలా పేలిపోద్ది ఇలా అవుతుందని కూడా మాకు తెలియదు అన్న. మీ ఇల్లు ఎంత దూరం అక్కడికి? మీకు ముందే ఏమన్నా చెప్పారా అధికారులు కానీ ఖాళీ చేయాలని, లేదంటే జరిగిన తర్వాత మీ దగ్గరికి వచ్చారు? ముందైతే తెలియదండి. అది మేము 20 గజాలు ఉంటుందండి అంతే. అంటే ఏదో సువని వస్తుందండి, మామూలుగా వస్తుంది కదా అనుకున్నాము. ఓ సమయానికి ఇంకా ఎక్కువైపోయిందండి ఆ సౌండ్. ఊర్లో కుర్రోళ్ళు ఉంటారు కదండి, ఆ కుర్రోళ్ళు అన్నారు ఎదరికెళ్ళి చూసారండి. చాలా ఆ రోడ్డు నుంచే ఎదరికెళ్ళాలి. మా రోడ్డు మయ్య నుంచే ఇల్లు ఉందండి, లాస్ట్ ఇల్లు అండి. ఆ మయ్య నుంచి వెళ్ళి చూసారు. అమ్మ నువ్వు ఇక్కడ మేము గింజలు కొట్టుకుంటామండి. ఏంటి గింజలు కొట్టుకుంటున్నావా నువ్వు? అక్కడ గ్యాస్ ఫైర్ అయిపోతుంది, ఏమని అయ్యిందంటే ఏం పని చేయరు మీరు అన్నారు. అలాగ అంటారు కదా అని ఊరుకున్నామండి. మళ్ళీ వచ్చి తిట్టేశారండి. తిట్టేస్తే నేను కట్టేసండి ఎక్కడెక్కడ వదిలేసి మా అత్తయ్య గారేమో కొంచెం ముసలావిడండి, ఆవిడని తీసుకుని మా ఇద్దరు పిల్లలండి. అతను ఇంకా ఎలా వెళ్ళామో కూడా తెలియదండి ఇంట్లోంచి. మొత్తం ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఆ దగ్గర ప్రాంతంలో? మేము మొత్తం ఎంతమంది ఉన్నారు?
ఓ 25 కుటుంబాల దాకా ఉంటాయండి. ఊరైతే 20 గడప 200 గడప పైనే ఉంటదండి. దగ్గర అయితే 20 గడపలు ఉంటాయండి. అంటే ఇమీడియట్ గా మీరు కట్టుబట్టలతో ఇంకొచ్చేసారా? ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు ఏర్పాట్లు ఏమేమి కల్పించారు? 24 గంటలకు ఇక్కడ ఉన్నారు మీరు. భోజనాలు పెట్టారండి, టిఫిన్ అన్ని బాగానే చూసారండి. ఉంటాకు కూడా రూమ్ పడుకుంటాక అయ్యి కూడా బాగానే చూసారండి. ఇక్కడైతే అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఉండాలని ఏమైనా చెప్పారా మీకు? ఎన్ని రోజులు చెప్పలేదండి. మా ఈదికి అయితే 3 రోజుల వరకు వెళ్ళొద్దు అన్నారండి. ఈ పొద్దున్న వెళ్ళానండి నేను, అసలు వెళ్ళకూడదు అన్నారండి. కాదండి నేను ఎక్కడ వదిలేసాను, కోళ్ళు ఉన్నాయి, ఆవు చిమిడిదండి, అది దాన్ని వదిలేసానండి. ఎక్కడికి వెళ్ళిపోయిందో కూడా తెలియలేదండి. ఇప్పుడు వరకు కూడా తెలియలేదు, వెతుక్కున్నాం కానీ దొరకలేదండి. అది చూసుకునండి వస్తానంటేనే బతిమాలితే పంపారండి. పంపినా కానీ అక్కడ ఉంటాక కూడా ఊరు అసలు మంటలో చూస్తుంటే కంగారు వచ్చేస్తుంది, డైరెక్ట్ రానేస్తుందండి. ఆ కంగారు వచ్చేసి ఇంకా జత పట్టలట్టు వచ్చేసి ఆగస్టు నెలలో కూడా ఒకసారి డ్రిల్ వేశారు, అప్పుడు కూడా ఫైర్ అయ్యింది. అదే బావి మళ్ళీ ఇప్పుడు తవ్వుతున్నారంట. ఇంతకు ముందు మీకు ఏమన్నా తెలిసిందా? నాకు పెళ్లి అయ్యాకండి ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. 6 నెలల నుంచి మటుకు పనులు జరుగుతున్నాయండి. 3 నెలల నుంచి 4 రోజుల నుంచి మటుకి బోర్లు దింపుతున్నట్టున్నారండి. సౌండ్ ఎక్కువ వస్తుందండి. 4 రోజుల నుంచి మట్టికి బోర్లు దింపుతున్నట్టున్నారు. నైట్ టైం అండి, చాలా గట్టిగా వస్తుందండి. అంటే 6 నెలల నుంచి జరుగుతుందండి. నైట్ 4 రోజుల నుంచి మట్టికి బోర్లు దింపడం వల్ల చాలా గట్టిగా వస్తుందండి సౌండ్ అలాగ వస్తుంది కదా. రేతులు కూడా అలాగ వస్తుందండి, దగ్గర కాబట్టి వినిపించేస్తుందండి. ఇంకా రోజు అలా వస్తుంది కదా అనుకున్నామండి. పొద్దున కూడా ఇంకా ఎక్కువ వస్తుందంటే ఇంకా ఎక్కువ చేస్తున్నారేమో అనుకున్నామండి. ఈ కుర్రోళ్ళు వెళ్ళి చూసి చెప్తే వరకు కూడా తెలియదండి. తర్వాత క్యాన్వసింగ్ చేశారండి. మీరు గ్యాస్ బండ్లో కరెంట్ కూడా ఆఫ్ చేసుకోండి, మీరు ఇంట్లోంచి వెళ్ళిపోండి, మీ ప్రాణం కోసం మీరు దాచుకోండి, కనమ వేయాలి, ఇల్లు ఉంటే తర్వాత చూసుకుంటారు కానీ ముందు ప్రాణం దాచుకోండి. మీ చుట్టాలింటికైనా సరే ఇతను ఇచ్చారు, అక్కడికైనా సరే మేము నడక మీద వచ్చామండి. అక్కడి నుంచి నీళ్ళం గుడికాడి నుంచి అండి ఇక్కడ వరకు నడక మీద వచ్చామండి. ఆ ముసలా నట్టుకునండి పిల్లల్ని తీసుకుని నడక మీద వచ్చానండి. నేనైతే ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం అడగాలనుకుంటున్నారు? అది ఎలాగైనా తగ్గించేయాలండి, మాకు ఏదైనా సాయం చేయాలి కదండి. మరి తీసేయాలండి, ఆపేసారు 4 నుంచి. మొత్తానికి ఓఎన్జీసీ వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అలాగే ప్రజాప్రతినిధులు కూడా వీళ్ళని పునరావాస కేంద్రం దగ్గర వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి, సహాయ చర్యలు ఎలా అందుతున్నాయి అన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఉన్నారు. సార్, మీరు నిన్న ఆ ఘటన అంతా చూసి ఉంటారు, ఇప్పుడు వీళ్ళు కూడా వినే ఉంటారు. ఒక రకంగా వీళ్ళ ఆర్తనాదాలు, అసలు ఓఎన్జీసీని తీసేయండి అంటున్నారు. ఒక బీజేపీ పార్టీ నాయకుడిగా మీరేం చెప్తారు, ఎలాంటి భరోసా ఇస్తారు వాళ్ళకి? అంటే ఈ ప్రాంతంలో ఒక నగరం బ్లోఅవుట్ గ్యాస్ లీకేజ్ అప్పుడే ప్రాణ నష్టం జరిగింది. మిగిలిన చోట్లంతా కూడా గతంలో జరిగిన దేవర్లంక బ్లోఅవుట్ కానీ, కొమరాడ బ్లోఅవుట్ కానీ, పాసిల్పూడి బ్లోఅవుట్ కానీ, ఇవన్నీ ఎన్నైతే బ్లోఅవుట్లు జరిగాయి అన్నీ కూడా నేను జరుగుతున్న సంఘటనలన్నీ కూడా అతి దగ్గరికి వెళ్ళి చూసాం. ఈ మధ్యకాలంలో కట్టెనుకోవడంలో జరిగినటువంటి సంఘటన లేటెస్ట్గా జరిగింది. ఇది నిన్న జరిగినటువంటి సంఘటన ఏంటంటే కొంచెం వీళ్ళ స్థానికంగా భయంగా ఉంది కానీ కొంత స్థానికంగా ఉండే ఓఎన్జీసీ కానీ రెవెన్యూ వల్ల కానీ దాని మీద అలసత్వం వహించడం వల్ల కొంచెం ఈ సంఘటన తీవ్రమైంది. కానీ గతంలో ఎప్పుడు కూడా ఎలాంటి సంఘటనలు అంటే నగరంలో జరిగినటువంటి గ్యాస్ లీకేజ్ వల్ల జరిగిన నష్టం వచ్చినప్పుడు అప్పుడు అధికారులకు చెప్పాం, ఎక్కడైతే పైప్ లైన్స్ చాలా సంవత్సరాల క్రితం వేశారు కాబట్టి అవి డ్యామేజ్ అయ్యి ఉంటాయి, రీప్లేస్మెంట్ చేయండి అని చెప్పాం. దాని మీద కొంచెం అధికారులు దాని మీద తొందరపడకపోవటం, పనిచేయకపోవడం వల్ల ఈ సంఘటనలు ఉత్పన్నమయ్యాయి. కానీ ప్రతి సంఘటన జరిగినప్పుడు కూడా ఓఎన్జీసీ కానీ ప్రభుత్వం కానీ బాధితుల కుటుంబాలకి తక్షణ సహాయం అందివ్వటం అనేది జరుగుతూ ఉంది. కానీ ఈ ఇన్సిడెంట్స్ ఈ మధ్యకాలంలో ఎక్కడ జరిగింది కానీ కేసినపల్లిలో జరిగింది, కొమరాడ బ్లోఅవుట్ అంటే మన కడలి విలేజ్లో జరిగింది, పాసిల్పూడి బ్లోఅవుట్ అంటే దేవర్లంకలో జరిగింది, అలాగే ఇటు దేవరపల్లి దగ్గర కూడా సంఘటన జరిగింది. ఈ కోనసీమలో జరిగిన ప్రతి సంఘటనలోనూ టెక్నాలజీని ఉపయోగించి ఈ మంటలను అదుపులో తీసుకొచ్చే ప్రక్రియ మనకు సంబంధించిన ఓఎన్జీసీ సాంకేతిక అధికారులు దీన్ని నియంత్రించి దీన్ని కంట్రోల్ చేయడం జరిగింది. అంబ్రెల్లా సిస్టమ్ అంటే వాటర్ ఫిల్లింగ్ చేయడం ద్వారా కొన్ని చోట్ల చేశారు, మడ్ ఫిల్లింగ్ ద్వారా కొన్ని చేశారు. కొన్ని వ్యాసం పెరుగుతున్నటువంటి కింద ఏదైతే మంటలో ఏర్పడేటువంటి ప్రాంతం అది తనంతట తానుగా పెరుగుతున్న ప్రాంతాల్లో అది కొన్ని రోజులు 3 రోజులు 4 రోజులు 6 రోజులు 15 రోజులు అలాగా టైం కింద ఉన్నటువంటి గ్యాస్ నిక్షేపాలను బట్టి మంట పెరగడం ద్వారా చాలా ఎక్కువ కాలం తీసుకుంది. కానీ అంటే కొన్ని సందర్భాల్లో ఈ సంఘటన ఇలా పునరుద్ధవుతుంటే భవిష్యత్తులో కోనసీమ ఏమవుతుంది అనే ఆందోళన ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం అభివృద్ధిలో కూడా వాళ్ళు కీలక పాత్ర వహిస్తున్నారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఓఎన్జీసీ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ ఈ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతుంది. కానీ అదే గతంలో చెప్పాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లస్కర్లు ఏ రకంగా అయితే ఉంటారో ఎక్కడెక్కడైతే గోదావరి గట్లు తెగిపోయి వరద ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడతాయో అంచనాలు వేసేటువంటి అధికారులు అదే రకంగా లస్కర్లు ఏ రకంగా అయితే ఉంటున్నారో ఈ గ్యాస్ పైప్ లైన్ ఉన్న చోట కూడా కొంత ప్రాంతానికి కొంతమంది భద్రతా అధికారులని నియమించండి అని చెప్పేసి
నగరం తాటిపాక జీసీఎస్ పైప్ లీక్ అయినప్పుడు చెప్పడం జరిగింది. దాని మీద ఓఎన్జీసీ అధికారులు అప్రమత్తం వహించకపోవడం, అంటే కొన్ని చోట్ల గ్యాస్ టెస్టింగ్ చేయటం, కొంత వర్క్ తీసుకోవటం, దాన్ని మూసేయటం. ఆ మూసేసినప్పుడు అక్కడ గతంలో కొంతమంది సెక్యూరిటీ ఆఫీసర్స్ ఉండేవారు, ఇప్పుడు పూర్తిగా దాన్ని వదిలేయటంతో కొన్ని దొంగతనాలు జరగటం, దీనికి తాళాలు వేసుకుపోవడం తప్ప అక్కడ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దానికి ఊహించగలిగేటువంటి పరిస్థితుల్లో ఓఎన్జీసీ లేకపోవడం వల్ల ఈ సంఘటనలు ఉత్పన్నమయ్యాయి. ఇది ఇప్పుడు దీనికి సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం, మన చంద్రబాబు నాయుడు గారే, పవన్ కళ్యాణ్ గారిని, కేంద్రంలో మోడీ గారు కూడా దీని మీద చాలా తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రభుత్వాన్ని తక్షణం ఈ సంఘటన మీద స్పందించింది. బాధిత కుటుంబాలకి ఎంత మేర సహాయం అవ్వాలో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. ఓఎన్జీసీ నుంచి కూడా ఈ ప్రాంత ప్రజలకు కావాల్సినటువంటి సహాయ సహకారాల విషయంలో పూర్తిగా మేము ప్రయత్నం చేస్తాం. పూర్తిగా ఓఎన్జీసీ అధికారి నిర్లక్ష్యం అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీరు చూసే ఉంటారు, పాసర్లపూడి బ్లోడ్ దాదాపు 65 రోజుల పాటు మండింది. దాదాపు 6,000 మందిని అప్పుడు సురక్షిత ప్రాంతాలు తరలించారు. ఓఎన్జీసీ అధికారి నిర్లక్ష్యం వల్ల ఇది రిపీట్ అవుతా ఉన్నా ప్రభుత్వం ఎందుకు వాళ్ళకి అనుమతి ఇస్తుంది? వీళ్ళు మీరు విన్నారు, ఇప్పుడు అసలు ఇక్కడ ఓఎన్జీసీ మాకు వద్దు అని చెప్తున్నారు, రిగ్గులు తీసేయండి అని చెప్తున్నారు. మీరు బ్రతికొండాలంటే ఇవి అవసరం లేదంటున్నారు. మీరు ప్రభుత్వానికి ఏం రిఫర్ చేస్తారు? అంటే గతంలో తాటిపాక జీసీఎస్ జరిగిన తర్వాత కూడా ఇక్కడి నుంచి ఓఎన్జీసీ వర్కులు జరగకూడదని చెప్పేసి ప్రజలు కోరినట్టు సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ టెక్నాలజీ పెరిగింది. గతంలో ఉన్నటువంటి పాసెలపూడి బ్లోఅవుట్ జరిగినప్పుడు ఉండేటువంటి మనకున్న టెక్నాలజీ అప్పుడు ఇతర ప్రాంతాలు, ఇతర దేశాల నుంచి వాళ్ళు వచ్చి దీన్ని నియంత్రించే ప్రక్రియ జరిగే వరకు కూడా వేచి చూడాల్సి వచ్చింది. కానీ మనలో ఉన్న సైంటిస్టులు పెరిగారు, ఓఎన్జీసీలో ఉన్న సైంటిస్టులు పెరిగారు. దీనికి సంబంధించినటువంటి వీళ్ళ ఆలోచన విధానం గత ప్రభుత్వాల హయాంలో కంటే కూడా భిన్నంగా ఉంది. కాబట్టి అది తీసేయాల్సిన చోట తీసేస్తాం, ఉంచాల్సిన చోట ఉంచడం, ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో ఆ రకంగా ఉపయోగపడేటట్టుగా మేము ప్రభుత్వం చూసి తీసుకెళ్తాం. అంటే శాశ్వతంగా అన్ని చోట్ల ఓఎన్జీసీ రిగ్గిలు తీసేయడం కానీ రిఫైనరీ తీసేయడం కాకుండా ఇది ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళకి రీప్లేస్మెంట్ వేరే ఎక్కడైతే సురక్షిత ప్రాంతాల్లో తరచూ ఈ సంఘటనలు ఇక్కడ ఉత్పన్నం అవుతాయి అనుకున్న చోట అక్కడ ప్రజలకు ప్రత్యామ్నాయ జీవన విధానం ఉండేటువంటి ఇల్లులు, వాళ్ళ జీవనంలో కావాల్సినటువంటి సౌకర్యాలు, కొంతమందికి ఈ ప్రాంతంలో ఉద్యోగ కల్పనతో పాటు ఏ రకమైన అవసరాలు ఉంటాయో కూడా ఓఎన్జీసీతో మాట్లాడి ప్రజలకు కావాల్సిన మేలైన సౌకర్యాలు పిలిచే రీతితో పదే నష్టం జరిగితే తప్పకుండా మంటలు ఎన్ని రోజుల్లో అదుపులోకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే గతంలో నేను అబ్జర్వ్ చేసినటువంటి మంటల పరిస్థితి చూస్తే కొంచెం వారం రోజుల లోపల ఇది ఖచ్చితంగా అదుపులోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎంచేదంటే నిన్నటికి ఇవాళకి కొంచెం మంట తగ్గుతుంది. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పీడనం ఏదైతే మంటల్లో కలిసిపోతుందో అక్కడ ఉన్నటువంటి శక్తిని కోల్పోయినప్పుడు ఆటోమేటిక్గా మంట కూడా తగ్గే పరిస్థితి. ప్రభుత్వం తరపున నిర్వాసితులకి మీకు ఇచ్చే భరోసా ఏంటి? మీరు ఇచ్చే భరోసా ఏంటి? బాధితుల పక్షాన్ని మేము ఉంటాం, బాధితులకి ఏం కావాలో చేస్తాం. అంటే బాధితులు అంటే ఇప్పుడు మీరు సేకరించిన సమాచారాన్ని మేము కూడా సేకరిస్తాం. వీళ్ళకి ఏదైతే అవసరం ఉంటుందో, ఏ రకంగా సహాయం ప్రభుత్వం నుంచి కావాలో వాటిని ఖచ్చితంగా వచ్చేటట్టుగా మేము చేసేటువంటి ప్రక్రియ మేము చేస్తాం. ఎంచేతంటే బాధితులు అంటే మేమే, మాకు సంబంధించిన ప్రజలే ఇక్కడ బాధితులుగా ఉన్నారు. మేము పైనుంచి వచ్చినట్టు అధికారులం కాదు. బాధితులుగా ప్రజలుగా వీళ్ళకి ఏ రకమైన సహాయం అందించాలో దాన్ని ఖచ్చితంగా అమలు అయ్యేటట్టుగా మేము వాళ్ళలో ఒకరుగా ప్రభుత్వాన్ని ఓఎన్జీసీ అధికారుల ద్వారా చేయించే ప్రక్రియ మేము చేస్తామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం. మొత్తానికి బాధితులు కోరుకుంటుంది ఒకటే, అలాగే ప్రజా ప్రతినిధులు వాళ్ళకి ఇస్తున్న భరోసా కూడా ఒకటే. బాధితులు ఒకటే చెప్తున్నారు, ఓఎన్జీసీ ఇక్కడ మాకు అవసరం లేదు, మేము ప్రశాంతంగా బతకాలి అంటే, కోనసీమ మళ్ళీ ప్రశాంతంగా ఉండాలి అంటే ఈ గ్యాస్ నిక్షేపాలు ఏవైతే ఉన్నాయి ఈ వెలికి తీతలో చాలా జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇది మొదటిసారి కాదు, ఆల్రెడీ 1995లో జరిగిన ఒక పీడకల కోనసీమ ప్రాంతానికి దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు ప్రజలందరూ. గుర్తు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఓఎన్జీసీ అధికారుల నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎంత భరోసా కల్పించినా, వాళ్ళకి ఎంత అండగా ఉన్నా, ఎంత పరిహారాలు ప్రకటించినా వాళ్ళ జీవితం మాత్రం ఈ మంటలు ఆరే వరకు నడి రోడ్డు మీద పడిపోయింది అనేది వాళ్ళ ఆవేదన. ఎంత పునరావాస కేంద్రాల్లో ఉండే 2 పూట్ల భోజనం పెట్టినంత మాత్రాన వాళ్ళకి సరిపోదు అనేది. కాకపోతే ఇక్కడ నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం, ఏం చేస్తారు అనేది అయితే వేచి చూడాలి. కెమెరామెన్ సుమన్తో శేఖర్ లక్కవరం నుంచి. రైట్ సోమశేఖర్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.